Hello everyone, నా పేరు బయారెడ్డి. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్. మన ఈ వీడియోలో సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అనేది ఒక లేఅవుట్ మోడల్. మనం ఫ్లెక్సిబుల్ గా రెస్పాన్సివ్ లేయర్స్ ని డిజైన్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఫ్లోట్ ఆర్ పొజిషనింగ్. సో ఫ్లెక్స్ బాక్స్ ఏంటంటే హార్జెంటల్ గా కానీ లేదా వర్టికల్ గా కానీ మనం పేరెంట్ ఎలిమెంట్ తో చైల్డ్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో చైల్డ్ ఎలిమెంట్స్ ని హార్జెంటల్ గా కానీ లేదా వర్టికల్ గా కానీ ప్లేస్ చేయొచ్చు. Before diving into the video, let's roll the intro and let's get started. So first, what is Flexbox? Flexbox is a one-dimensional layout method for laying out items in rows or columns. Okay, Flexbox అనేది డైరెక్ట్ చిల్డ్రన్స్ మీద మాత్రమే అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ కి బాడీ అనేది ఒక పేరెంట్ అనుకుంటే వీటిలలో ఏవైతే నేను తీసుకున్న డివ్స్ కానీ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ అవి బాడీకి ఒక డైరెక్ట్ చిల్డ్రన్స్. సో మనం బాడీలో ఫ్లెక్స్ అని యూజ్ చేసి మిగతా అనే దాంట్లో మనం కంట్రోల్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక డివ్ అనే కంటైనర్ తీసుకున్నాను. ఇది ఒక పేరెంట్ ఎలిమెంట్ అండ్ 3 చిల్డ్రన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను పేరెంట్ ఎలిమెంట్కి బార్డర్ ఇచ్చాను అండ్ చైల్డ్ ఎలిమెంట్స్కి నేను స్టైల్స్ ఇచ్చాను. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టైల్స్ అండ్ వీటితో ఆ బేసిక్ స్టైల్స్ అనేటివి ఎండ్ అయిపోతాయి. వీటిలలో ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను. సో ఇది మెయిన్ యాక్సిస్ అండ్ ఒక మెయిన్ యాక్సిస్ అండ్ క్రాస్ యాక్సిస్ 2 ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లెక్స్ మెయిన్ యాక్సిస్ని డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ యూస్ చేసి కాలం అని యూస్ చేస్తే ఇప్పుడు మెయిన్ యాక్సిస్ కాలం వస్తుంది అండ్ క్రాస్ యాక్సిస్ రో వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చి రో రివర్స్ అంటే మెయిన్ యాక్సిస్ రోకి రివర్స్లో వస్తుంది. అలాగే కాలం రివర్స్ అంటే రివర్స్లో కాలం వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఐటమ్ 1, 2, 3 ఈ విధంగా రివర్స్లో వచ్చాయి. సో దీన్ని కాలం రివర్స్ అంటారు. సో ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీస్ ఏవేవో మళ్ళీ డిస్కస్ చేస్తున్నా చూడండి. రో రివర్స్, కాలం రివర్స్. సో ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీస్. సో ఈ డైరెక్షన్స్లో మనం యాక్సిస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది. అలాగే ఏవైతే ఈ ఐటమ్స్ ఉన్నాయో ఇవి చాలా ఉన్నాయనుకోండి. సో ఇవి చాలా ఉన్నాయనుకో. సో ఇవి స్ట్రింక్ అయి ఉన్నాయి కదా, ఇలా స్ట్రింక్ అయిన దానికి ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఫ్లెక్స్ ర్యాప్కి నో ర్యాప్ అనేది వచ్చి డిఫాల్ట్ అనమాట. వ్రాప్ వచ్చి సో ఎలిమెంట్స్ని రిమైనింగ్ ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్లో వ్రాప్ అవుతాయి అండ్ వ్రాప్ రివర్స్ అనమాట. సో రివర్స్లో అవుతాయి. సో వ్రాప్ అంటే ఈ విధంగా వచ్చాయి 1, 2, 3, 4 ఐటమ్స్ వచ్చాయి. అదే వ్రాప్ రివర్స్ అంటే ఏవి బాటమ్ నుంచి పైకి వెళ్తాయి. ఓకే, అండ్ నేను రిమైనింగ్ తీసేసాను. ఫ్లెక్స్ ఫ్లో అనేది ఒక షార్ట్ హ్యాండ్ అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్కి అండ్ ఫ్లెక్స్ వ్రాప్కి ఒక షార్ట్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు వచ్చి నేను ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చి రో ఇస్తున్నా అండ్ స్పేస్ ఇచ్చి. సో ఫ్లెక్స్ ఫ్లో అనేది ఒక షార్ట్ హ్యాండ్. సో మీకు అర్థం కానికి దీన్ని వీటితో ఫ్లెక్స్ ర్యాప్ అనేది అర్థమైందిగా. ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ చెప్పుకున్నాం, ఫ్లెక్స్ ర్యాప్ చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి రెండింటికి షార్ట్ హ్యాండ్ వచ్చి ఫ్లెక్స్ ఫ్లో వచ్చి ఇప్పుడు ఫస్ట్ వచ్చి డైరెక్షన్ ఇవ్వచ్చు. నేను కాలం అని ఇస్తున్నా. సో అన్ని కాలంలోకి వచ్చాయి. అండ్ ఇలాగే వ్రాప్ ఇచ్చాను. లేదా సింగిల్ వాల్యూ కూడా కావాలని ఇవ్వచ్చు. కాలం ఇవ్వచ్చు. కాలం ఇస్తే జస్ట్ కాలంలో యాక్ట్ అవుతుంది. వ్రాప్ ఇచ్చిన వ్రాప్ అవుతాయి. రో అనేది డిఫాల్ట్ వాల్యూ. సో రోలో వ్రాప్ అవుతాయి. సో మీకు ఇక్కడికి ఫ్లెక్స్ ఫ్లో అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు జస్టిఫై కంటెంట్ గురించి మాట్లాడదాం. జస్టిఫై కంటెంట్ అనేది రో వైజ్గా కంటెంట్ని మనం ఏ విధంగా అలొకేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు ఇన్ని అవసరం లేదు, 3 ఈజ్ ఎనఫ్. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే అది డిఫాల్ట్ వాల్యూ. ఫ్లెక్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్లెక్స్ స్టార్ట్. అండ్ ఫ్లెక్స్ ఎండ్ ఇస్తే ఫ్లెక్స్కి ఎండ్ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ సెంటర్ ఇస్తే సెంటర్లోకి వస్తుంది. స్పేస్ అరౌండ్. సో ఈవెన్గా చుట్టూ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ చుట్టూ ఉన్న ఎంతైతే మనం ఇచ్చిన స్పేస్ని అది ఆక్యుపై చేసుకొని స్పేస్ అరౌండ్ ఇచ్చుకొని సో ఈ విధంగా అలైన్ అవుతుంది. అండ్ స్పేస్ బిట్వీన్ ఈచ్ ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకొని అవుతాయి. అండ్ స్పేస్ ఈవెన్లీ. సో స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టాను అనుకోండి, సేమ్ వాల్యూస్ వస్తాయి.
ఫ్లెక్స్ స్టార్ట్ డిఫాల్ట్ వాల్యూ అండ్ ఫ్లెక్స్ ఎండ్ సెంటర్. సో సెంటర్ ఇస్తే సెంటర్లోకి ఫ్లెక్స్ ఆర్డర్ కాలంలో సెంటర్కి వస్తుంది. స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ. సో కాలంలో కూడా అంతే. సో ఇప్పుడు స్పేస్ అరౌండ్కి స్పేస్ ఈవెన్లీకి మనం డిఫరెన్స్ చూద్దాం. సో ఇందాక ప్రీవియస్గా మనం ఈ ప్రాపర్టీస్ గురించి చూసేప్పుడు సేమ్ డిఫరెన్స్లో సేమ్ ఒకే విధంగా కనిపించుంటుంది. సో వాటికి మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ స్పేస్ అరౌండ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇది కంప్లీట్ వన్ డిస్టెన్స్ అనుకుంటే వీటిలో హాఫ్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సో ఇటు సైడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 పిక్సెల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 పిక్సెల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే 5 పిక్సెల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 1 పిక్సెల్ 10 పిక్సెల్ అనుకున్నాం కదా, ఈ 10 పిక్సెల్ సేమ్ ఇక్కడ 10 పిక్సెల్ ఉంటుంది. అంటే 10 పిక్సెల్ ఉందని కాదు, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 పిక్సెల్ మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 10 పిక్సెల్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే 10 పిక్సెల్ ఉందో వాటిలో హాఫ్ వచ్చి ఇక్కడ ఉంటుంది. అంటే ఇది 5 పిక్సెల్ ఉంటుంది అండ్ ఇది 5 పిక్సెల్ ఉంటుంది. ఈ స్పేస్ అరౌండ్. ఇప్పుడు స్పేస్ ఈవెన్లీ గురించి చూద్దాం. స్పేస్ ఈవెన్లీలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 పిక్సెల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 5 పిక్సెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 5 పిక్సెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 5 పిక్సెల్ ఉంటుంది. మీకు ఇక్కడ విజువల్స్లో మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మీకు స్పేస్ ఈవెన్లీకి స్పేస్ అరౌండ్కి డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నా. సో ఇదొక వాల్యూ ఇచ్చి నేను కామెంట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ వచ్చి ఫ్లెక్స్ స్టార్ట్ వచ్చి డిఫాల్ట్ వాల్యూ, ఫ్లెక్స్ ఎండ్ వచ్చి సో జస్టిఫై కంటెంట్ అనేది మెయిన్ యాక్సిస్ పైన మనం ఐటమ్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ అలైన్ ఐటమ్స్ అనే దాన్ని వచ్చి మనం క్రాస్ యాక్సిస్ పైన కంటెంట్ని యాక్సెస్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్ అంటే ఫ్లెక్స్కి ఎండ్ డైరెక్షన్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలం పెట్టాం కదా, కాలం నుంచి ఫ్లెక్స్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఫ్లెక్స్ ఎండ్లో ఉంటుంది. అదే కాలం రివర్స్ పెట్టామంటే కాలం రివర్స్లోకి వస్తుంది. నేను కామెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్, ఫ్లెక్స్ స్టార్ట్ అండ్ ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ ఎండ్ కన్నా ముందు డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫ్లెక్స్ స్ట్రెచ్ వచ్చి డిఫాల్ట్ వాల్యూ అలైన్ ఐటమ్స్కి. అండ్ ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్. సో ఫ్లెక్స్ ఎండ్కి వెళ్తుంది. సెంటర్, బేస్ లైన్. సో ఇప్పుడు బేస్ లైన్ అంటే ఎగ్జాంపుల్కి జావా స్క్రిప్ట్ అని తీసుకున్నాను. ఫాంట్ సైజ్ వచ్చి నేను 2 EM ఇచ్చాను. సో డబల్ చేశాను. నేను డబల్ చేశాక కూడా ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో మీకు ఆ టెక్స్ట్ సేమ్ ఒకే లైన్లో పోతుంది. సో ఎగ్జాంపుల్కి నేను 2 EM ఇచ్చాను. సో నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. NSBS నాన్ బ్రేకబుల్ స్పేస్. మనం ఇది ఎంటిటీస్ ఆల్రెడీ మనం HTMLలో చదువుకున్నాం. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏ కింద లైన్ ఒక ఇమాజినరీ లైన్ ఉందనుకుంటే ఇది ఒక బేస్ లైన్ అనమాట. సో వీటికి కూడా ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కూడా బేస్ లైన్ కిందకి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ప్యాడింగ్ టాప్ వచ్చి 2 rem ఇస్తాను. సో నేను వీటికి ప్యాడింగ్ ఇస్తే ఇవి కిందకి వచ్చాయి. నేను ఇప్పుడు మళ్ళీ దీనికి పెంచుతాను 3, అవి కూడా కిందకి వస్తున్నాయి 4, 5. సో నేను H1కి ఒకదానికే ప్యాడింగ్ ఇస్తున్నాను కదా, మిగతా దానికి ఇవ్వలేదు. కానీ ఎందుకు వస్తుందంటే ఈ బేస్ లైన్ అనేది ఏదైతే ఉందో వీటికి ఒక ఇమాజినరీ ఒక లైన్ ఉంటుంది టెక్స్ట్ మొత్తానికి. ఆ టెక్స్ట్ని సేమ్ ఒకే లైన్లో ఉంచడానికి బేస్ లైన్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు బేస్ లైన్ తీసేసాను అనుకోండి, ఇవి పైకి వెళ్తాయి అండ్ రిమైనింగ్ ఇవి ఇలానే ఉంటాయి. వీటికి ఎంతైతే ప్యాడింగ్ ఇచ్చామో ఆ ప్యాడింగ్ జస్ట్ వీటికి మాత్రమే అప్లై అవుతుంది. మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై అవ్వవు. సో బేస్ లైన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మనకు సేమ్ బేస్ లైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి దీనికే కాదు, ఇప్పుడు ఐటమ్ 1 అని ఉంది కదా, ఐటమ్ 1 నేను క్లాస్ తీసుకున్నాను. నేను ఐటమ్ 1కి 2 EM అనేది నేను ప్యాడింగ్ ఇచ్చాను టాప్లో. సో టాప్ నుంచి ఇది 2 EM వచ్చింది. సో ఈ టెక్స్ట్కి బేస్ లైన్ అనేటివి స్ట్రైట్ ఉంది. ఈ టెక్స్ట్ అనేది అప్ అండ్ డౌన్ లేదు, స్ట్రైట్ ఉంది. సో నేను దీనికి తీసేసాను. ప్యాడింగ్ H1కి నేను ప్యాడింగ్ అనేది కమెంట్ చేశాను.
ఈ టెక్స్ట్ మీకు ఇది ఒక డివ్ ఎలిమెంట్, ఈ డివ్ లోపల ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఆ టెక్స్ట్కి నేను ప్యాడింగ్ వచ్చి 2em ఇచ్చాను. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్స్ అనేది కిందకు వచ్చింది అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఒక బేస్ లైన్లో ఎలిమెంట్ అలైన్ అయ్యాయి. నేను 3 ఇచ్చాను, కిందకు వస్తుంది చూసారా. సో ఇది బేస్ లైన్ అనమాట. మీకు బేస్ లైన్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. సో మనకి ఇదంతా అవసరం లేదు, సో నేను తీసేస్తాను. అండ్ ఇక్కడ వస్తే మనకి HTML కూడా మీకు బేస్ లైన్ అనేది అర్థమైంది అనుకుంటా. దీని తర్వాత అలైన్ ఐటమ్స్ వచ్చి మన కాలంలో చూద్దాం. సో ఇప్పుడు కాలంలో పెట్టాను ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ అలైన్ ఐటమ్స్కి ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే, కానీ డిఫాల్ట్ వాల్యూ వచ్చి స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటరు, బేస్ లైన్. సో ఇవి మనం కాలంలో కానీ రోస్లో కానీ చూసేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వీటిని నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో నేను వీటిని డూప్లికేట్ చేశాను. 1 2 3 1 2 3 ఐటమ్ 1 2 3 ఐటమ్ 1 2 3 ఉన్నాయి. సో అలైన్ ఐటమ్స్ అర్థమైంది. సో నేను అలైన్ ఐటమ్స్ని కమెంట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు అలైన్ కంటెంట్ వచ్చి ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనం వ్రాప్ యూస్ చేస్తాం. ఫ్లెక్స్ వ్రాప్ యూస్ చేసిన తర్వాత అలైన్ కంటెంట్ అనే దాన్ని యూస్ చేయొచ్చు. సో మనం రోస్ని కానీ కాలమ్స్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి అలైన్ కంటెంట్ అనేదాన్ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటరు. సో అలైన్ ఎలిమెంట్స్ అన్నీ సెంటర్లోకి వస్తాయి. ఫ్లెక్స్ ఎండ్, స్పేస్ బిట్వీన్. సో 2 రోస్ ఉన్నాయి కదా, ఆ 2 రోస్ స్పేస్ బిట్వీన్ అండ్ స్పేస్ అరౌండ్, స్ట్రెచ్. అదే రో తీసుకున్నాం, సెంటరు, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్ట్రెచ్ అనేది ఒక డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు వరకు మనం పేరెంట్ లోపల చేసాం కదా, మనం ఇప్పుడు చైల్డ్ లోపల చూద్దాం. ఓకే, ఇప్పుడు చైల్డ్లో ఐటమ్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. ఆర్డర్ వచ్చి 0 ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే 1 2 3 ఆర్డర్లో ఉన్నాయి. దాని తర్వాత నేను ఇప్పుడు ఆర్డర్ 1 ఇచ్చా అంటే ఫస్ట్ ఐటమ్ అనేది లాస్ట్కి వెళ్తుంది. అండ్ -1 ఇచ్చా అంటే ఫస్ట్కి వస్తుంది. సో ఈ విధంగా ఆర్డర్ చేంజ్ చేయొచ్చు, ఇదొకటి. అండ్ ఫ్లెక్స్ గ్రో అంటే రిమైనింగ్ స్పేస్ ఉంది కదా, మనం సెలెక్ట్ చేసుకునే ఎలిమెంట్ వచ్చి ఎంతైతే అవైలబుల్ స్పేస్ ఉందో ఆ స్పేస్ని రిమైనింగ్ ఎలిమెంట్ స్పేస్ ఆక్యుపై చేసిన తర్వాత మిగిలిన స్పేస్ అనేది గ్రో అవి మనకు ఆ స్పేస్ని కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఐటమ్ 1 ఉంది కదా, ఐటమ్ 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా అంతే. ఇప్పుడు ఐటమ్ 3 సెలెక్ట్ చేసుకున్నా అంతే. ఏ ఎలిమెంట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఎలిమెంట్ అనేది గ్రో అయ్యి స్ట్రెచ్ అవుతుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఎలిమెంట్ మనకు 3 ఉన్నాయి కదా, 3లో ఒకటి తీసేసాను. ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్లో 0 ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఇప్పుడు 1 ఇచ్చాను. సో ఒకటి గ్రో అయింది, ఒకటి అలానే ఉంది. 2 ఇచ్చాను, సేమ్ అంతే. ఇప్పుడు సేమ్ అలాగే ఐటమ్ 2ని తీసుకున్నాను, ఫ్లెక్స్ గ్రోలో 2 ఇచ్చా. సో ఇది 0 వచ్చి ఇది 0 వేస్తే సేమ్ స్క్వేర్ లాగా అలానే ఉంటాయి, దాని పొజిషన్ డిఫాల్ట్ వాల్యూ అలానే ఉంటుంది. అండ్ వీటికి 0 వచ్చి అండ్ ఎలిమెంట్ 2కి ఎప్పుడైతే నేను 1 ఇస్తానో అప్పుడు స్పేస్ అనేది అది గ్రో అయ్యి రిమైనింగ్ స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. అండ్ ఎప్పుడైతే నేను దీనికి 2 ఇచ్చి దీనికి 1 ఇస్తాను అప్పుడు స్పేస్ వచ్చి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంది. సో ఇది ఫ్లెక్స్ గ్రో. అండ్ ఫ్లెక్స్ గ్రో క్యాల్కులేషన్, ఫ్లెక్స్ గ్రోకి ఒక ఫార్ములా ఉంది. నెట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్ గ్రో బై టోటల్ ఫ్లెక్స్ గ్రో ఇంటూ స్పేస్ ప్లస్ విడ్త్ అనమాట. ఇదే ఫార్ములాని మీకు చూపిస్తాను. ఫ్లెక్స్ గ్రో ఇది. అండ్ ఇప్పుడు ఫ్లెక్స్ ష్రింక్, ఎలిమెంట్ అనేది మనకి ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉంటుందో దానికన్నా ఎక్స్పాండ్ అయినట్లయితే దాన్ని ష్రింక్ చేసి మనం తీసుకొచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్కి దీని విడ్త్ ఇప్పుడు ఐటమ్ 1 విడ్త్ వచ్చి 500 పిక్సెల్ ఇచ్చాను, ఐటమ్ 2 విడ్త్ వచ్చి 500 పిక్సెల్ ఇచ్చాను. సో ఇది 500 అనేది బయట సైడ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ నేను ఫ్లెక్స్ తీసేస్తే ఇవి ఈ విధంగా 500 అంటే ఇక్కడ ఫిట్ అవ్వకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ వ్రాప్ అయింది. సో ఈ వ్రాప్ కాకూడదంటే ఇక్కడికి వ్రాప్ అయింది. సో ఈ 2 పక్కన పెడితే స్పేస్ అవుట్ ఆఫ్ స్పేస్ పోతుంది. సో దానికి ఇప్పుడు ఫ్లెక్స్ స్ట్రింక్ అనేది యూజ్ చేస్తాం. డిఫాల్ట్ వచ్చి 1 ఉంటుంది వాల్యూ.
సో దీన్ని ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నా. 1 ఇస్తే ఈక్వల్గా స్ట్రింక్ అయ్యి ఫిట్ అయ్యాయి. నేను తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ దానికి వచ్చి నేను 5 ఇస్తున్నాను. ఫ్లెక్స్ స్ట్రింక్ అనేది 5 ఇచ్చాను. అండ్ సెకండ్ దానికి వచ్చి నేను 3 ఇస్తున్నాను. ఈ విధంగా స్ట్రింక్ అయ్యి ఫిట్ అవుతాయి, లోపల స్ట్రింక్ అయ్యి ఫిట్ అవుతాయి. సో మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ని బట్టి అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈక్వల్గా ఇచ్చామంటే 3 ఇచ్చాము కాబట్టి ఈక్వల్గా వచ్చింది. అండ్ 2 ఇస్తే ఇది బిగ్ అవుతుంది, 5 ఇస్తే చిన్నగా ఉంది, అండ్ ఇది పెద్దగా ఉంది. లైక్ సెకండ్ ఐటమ్ బిగ్ ఉంది. బిగ్ నెంబర్ ఇస్తే స్మాల్ వస్తుంది. సో బిగ్ నెంబర్ ఇస్తే మనకు స్మాల్ వస్తుంది, స్మాల్ నెంబర్ ఇస్తే పెద్దగా స్ట్రింక్ అవుతుంది. వీటికి ఒక క్యాల్కులేషన్ ఉంది, వీటికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చి నెట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ మైనస్ స్ట్రింక్ స్పేస్ ఇంటూ స్ట్రింక్ రేషియో. అండ్ 10:3 అనేది రేషియో అనమాట ఇది. సో దీనిపైన డెప్త్ వెళ్ళాలనుకోవట్లేదు. మీకు ఒకవేళ దీనిపైన క్యాల్కులేషన్స్ కావాలి అనుకుంటే నేను లాస్ట్ అంటే సిఎస్ఎస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఈ క్యాల్కులేషన్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ మీకు బిగినర్స్ కాబట్టి మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో నేను ఈ క్యాల్కులేషన్ పార్ట్ని స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఫ్లెక్స్ బేసిస్ కమెంట్ చేస్తున్నా. ఫ్లెక్స్ బేసిస్ ఆటో అండ్ సెకండ్ దానికి కూడా ఆటో. ఇవి డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. లేదా దీనికి విడ్త్ కూడా ఇవ్వచ్చు. సో 200 పిక్సెల్స్ ఇచ్చాను, లేదా 50%, ఇది 50% ఇచ్చాను, అండ్ ఇక్కడ 50% ఇచ్చాను. సో లెంత్లోనే ఇవ్వచ్చు లేదా పర్సంటేజ్లోనే ఇవ్వచ్చు. 50-50 అని ఇవ్వచ్చు. అండ్ 500 పిక్సెల్స్ ఇచ్చాను, అండ్ స్ట్రింక్ అవుతుంది. 50 పిక్సెల్స్ ఇచ్చాను, అండ్ ఏదైతే ఉందో అది 50% తీసుకొని మన రిమైనింగ్ వచ్చి మనం ఇచ్చిన పిక్సెల్స్ పైన డిపెండ్ అయ్యి మనం ఇచ్చిన ఏదైతే పిక్సెల్స్ ఇస్తామో ఆ పిక్సెల్స్ని తీసుకుంటుంది. దాని పర్సంటేజ్లోనే ఇవ్వచ్చు లేదా లెంత్లోనే ఇవ్వచ్చు. అండ్ ఫ్లెక్స్ బేసిస్కి నార్మల్ విడ్త్కి డిఫరెన్స్ అనేది చెప్తాను. నేను ఒక ఐటమ్ని తీసేసాను, ఐటమ్ అన్ని కూడా కమెంట్ చేశాను. అండ్ మనకున్నది ఒకే ఒక ఐటమ్, నేను ఇక్కడ ఫ్లెక్స్ బేసిస్ తీసేస్తున్నా. మనం ఇక్కడ కొన్ని స్టైల్స్ ఇచ్చుకున్నాం. ఫ్లెక్స్ బేసిస్ వచ్చి నేను 500 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇది 500 పిక్సెల్స్ దాకా గ్రో అయ్యింది. విత్ 100 పిక్సెల్స్ ఇస్తున్నాం. సో ఈ రెండిట్లో ఇస్తే మనకు ఫ్లెక్స్ బేసిస్ అనేది ఒకటే తీసుకునింది. సో ఫ్లెక్స్ బేసిస్ అనేది తీసుకుంటుంది, అంటే ప్రయారిటేషన్ వచ్చి ఫ్లెక్స్ బేసిస్కి ఉంటుంది. అండ్ మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ వీటితో కూడా కంపేర్ చేద్దాం. మిన్ విడ్త్ 100 పిక్సెల్స్. సో ఇక్కడ కూడా ఫ్లెక్స్ బేసిసే తీసుకుంది. మ్యాక్స్ విడ్త్ ఇక్కడ కూడా మ్యాక్స్ విడ్త్లో 700 ఇస్తున్నాను, కానీ ఇక్కడ మ్యాక్స్ విడ్త్లో ఫ్లెక్స్ బేసిస్ విన్ అవ్వలేదు. అండ్ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ విన్ అయింది. సో 700 పిక్సెల్స్ అనేది అప్లై అయింది, అండ్ 500 పిక్సెల్స్ అనేది అప్లై అవ్వలేదు. బట్ మిన్ విడ్త్లో వచ్చి ఫ్లెక్స్ బేసిస్ మాత్రమే అప్లై అయింది, అండ్ ఇది క్యాన్సిల్ అయింది. సో మీకు నార్మల్ విడ్త్కి అండ్ వీటికి అర్థమైంది అనుకుంటా. అండ్ వీటి అన్నిటికీ ఒక షార్ట్ కట్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది. జస్ట్ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూస్ చేయొచ్చు. ఫ్లెక్స్ అనే ప్రాపర్టీలో ఫ్లెక్స్ గ్రో ఇవ్వచ్చు, ఫ్లెక్స్ స్ట్రింక్ ఇవ్వచ్చు, అండ్ స్పేస్ ఇచ్చి ఫ్లెక్స్ బేసిస్ ఇవ్వచ్చు. ఇది మొత్తం 3 దాంట్లకి అంటే 3 వాల్యూస్కి 3 ప్రాపర్టీస్కి ఇది ఒక షార్ట్ హ్యాండ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూస్ చేసి మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. ఫ్లెక్స్ తీసుకున్నాను, అండ్ ఫస్ట్ వచ్చి 0, ఫ్లెక్స్ గ్రో 0, అండ్ ఫ్లెక్స్ స్ట్రింక్ వచ్చి 1, అండ్ ఆటో. ఇది డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. సో ఫ్లెక్స్ బేసిస్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఫ్లెక్స్ గ్రో వచ్చి 0, అండ్ ఫ్లెక్స్ స్ట్రింక్ వచ్చి 1, అండ్ ఫ్లెక్స్ బేసిస్ 0 ఆటో. ఫ్లెక్స్ బేసిస్ వచ్చి ఆటో. సో ఈ 3కి షార్ట్ కట్ వచ్చి ఫ్లెక్స్ అనమాట. మనం ప్రీవియస్గా మనం ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో అవే ఇక్కడ అప్లై చేసి చూడొచ్చు. ఫ్లెక్స్ గ్రో వచ్చి నేను ఇప్పుడు 1 ఇస్తున్నా. సో ఐటమ్ 2 అనేది గ్రో అయింది. అండ్ ఫ్లెక్స్ స్ట్రింక్ అన్నానుగా 2 ఇస్తా, 1 అలానే వదిలేసాను. అండ్ ఫ్లెక్స్ స్ట్రింక్కి ఇందాక చూసిన ఎగ్జాంపుల్సే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పటికే వీడియోలో ఛానల్ ఇంత అయింది. సో మీరు ఈచ్ అనేది ఒక్కొక్క రోజు నేర్చుకోండి, అన్నీ ఒకటేసారి కాదు. నేను ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ఒక ప్రాజెక్ట్ కూడా చెప్తాను. అలైన్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది మనకు. దీంట్లో 3 ఎలిమెంట్స్ అవసరం లేదు, నేను ఒక దాన్ని కమెంట్ చేస్తున్నా. డెమోన్స్ట్రేషన్ కోసం మాత్రం ఇట్లా చేస్తున్నాం. మీరు యాజ్ యూజువల్ మీ ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్తో మీరు ప్లే చేయొచ్చు. మీరు వెబ్ డిజైన్స్ చేయొచ్చు, లేయర్స్ మీ ఇష్టం వచ్చిన లేయర్స్ని మీరు డిజైన్ చేయొచ్చు. ఇప్పుడేమో నత్తి వస్తుంది ఇందులో. ఫ్లెక్స్ స్టార్ట్.
సో ఫ్లెక్స్ స్టార్ట్ అవుతుంది అండ్ ఐటమ్ 1కి ఇస్తాను నేను ఫ్లెక్స్ ఎండ్. సో ఐటమ్ వచ్చి ఫ్లెక్స్ ఎండ్. అంటే సింగిల్ ఐటమ్స్కి మనం పర్టికులర్ సింగిల్ ఐటమ్స్కి మనం ఈ అప్లై చేయొచ్చు. ఇంతసేపు మనం కంటైనర్లో ఏవైతే చేసామో అవే సేమ్ సింగిల్ ఐటమ్స్కి చేయొచ్చు. అంటే కంటైనర్లో చేస్తే అన్ని ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది, బట్ చైల్డ్లో చేస్తే పేరెంట్లో చేస్తే అన్ని ఎలిమెంట్స్ అన్ని చిల్డ్రన్కి అప్లై అవుతుంది. అదే మనం చిల్డ్రన్లో అప్లై చేస్తే చిల్డ్రన్కి ఒకదానికి అప్లై అవుతుంది. సో ఇప్పుడు అలైన్ సెల్ఫ్ అనే దానికి నేను ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తే స్టార్ట్కి వస్తుంది అండ్ ఎండ్ ఇస్తే ఎండ్కి వచ్చింది. ఇప్పుడు సెంటర్ ఇస్తే సెంటర్కి వస్తుంది, స్ట్రెచ్ ఇస్తే స్ట్రెచ్ అవుతుంది లాస్ట్ వరకు. 3 ఉన్నప్పుడు బేస్ లైన్ ఇవ్వచ్చు. బేస్ లైన్ మీనింగ్ ఇందాక చూపించాను. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వరకు ఇంతే ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసామో మనం చూద్దాం. ఒక పేరెంట్ అనే దానికి చైల్డ్స్ ఉంటాయి. ఆ చైల్డ్స్ ఫస్ట్ పేరెంట్ ప్రాపర్టీస్ ఏవేవి డిస్కస్ చేసాం చూద్దాం. ఫ్లెక్స్ డైరెక్షన్ చూసాం, ఫ్లెక్స్ ర్యాప్ చూసాం, ఫ్లెక్స్ ఫ్లో చూసాం, జస్టిఫై కంటెంట్ అంటే ఏదో చూసాం, అలైన్ ఐటమ్స్ అంటే ఏదో చూసాం, అలైన్ కంటెంట్ అంటే ఏదో కూడా చూసాం. సో వెన్ ఇట్ కమ్స్ టు చైల్డ్కి వచ్చి కొన్ని ప్రాపర్టీస్ చూసాం. ఆ ప్రాపర్టీస్ ఏం చూసామో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. జస్ట్ నేను డిస్కస్ చేయడం లేదు, జస్ట్ నేను రిమైండ్ చేస్తున్నాను. ఆర్డర్ అనే ప్రాపర్టీ చూసాం, ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీ చూసాం, ఫ్లెక్స్ స్ట్రింక్ అనే ప్రాపర్టీ చూసాం, ఫ్లెక్స్ బేసిస్ అనే ప్రాపర్టీ చూసాం అండ్ ఫ్లెక్స్ అనేది చూసాం. ఓకే, ఇంకా అలైన్ సెల్ఫ్ అనేది చూసాం. సో పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ చైల్డ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. వీటితో ఫ్లెక్స్ బాక్స్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ఉంటా. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.